యథా రాజా తథా ప్రజ. రాజు ధర్మాన్ని పాటిస్తే ప్రజలు అదే ధర్మానికి బద్దులై ఉంటారు. ఇదే రాముడు తన పాలనలో ఆచరణలో చేసి చూపాడు. అందుకేనేమో ఆనాడు జటాయువు వంటి పక్షి మొదలు ప్రతి ప్రాణి రాముడు కావాలని కోరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే నియమానికి బద్దులై ముందుకు సాగుతున్నారు. ఆయన వేసే ప్రతి అడుగులోనూ సాధు సాంగత్యం, ప్రజాక్షేమం ప్రస్ఫుటమవుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలకు పైగానే అయింది. 14 మంది ప్రధానులు మారారు. కానీ ఏ ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ఇంతలా పాటించలేదు. తన ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించాడు కాబట్టే ప్రధాని నరేంద్ర మోదీ వల్ల 500 సంవత్సరాల పోరాటం, త్యాగాలు ఫలించి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాలయ కళ సాకారమైంది. రామచంద్ర ప్రభువు మళ్లీ కొలువు తీరడం హైందవ దిగ్విజయం నవశకానికి నాంది పలికినట్లయింది. యావద్దేశమే కాదు, జగమంతా ఆ జగదభిరాముడి నామస్మరణతో నేడు మారుమ్రోగుతోంది. కలలో కూడా ఊహకందని ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన సాధువులు, కరసేవకులు, రామభక్తులు కన్నీటి పర్యంతమవుతూ బాలరాముని ప్రాణ ప్రతిష్టను కనులారా వీక్షించారు. 2 చేతులు చరుస్తూ రామనామాన్ని స్మరిస్తూ అణువణువు పులకితులయ్యారు. త్రేతాయుగంలో ప్రజలందరూ ఆంజనేయుణ్ణి చూశారు. ద్వాపర యుగంలో అవసరం కాబట్టి పాండవులకు మాత్రమే కనిపించాడు. కానీ నేడు కలికాలంలో ప్రపంచం మొత్తానికి తన అవసరాన్ని చూపించాడు. అదే నరేంద్ర మోదీ రూపంలో కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేర్చాడు. ఆలయ నిర్మాణం ఆలస్యమైనందుకు ఆ రామచంద్ర ప్రభువును క్షమించమని వేడుకుంటూనే నవశకానికి నాంది పలికారు. కాంతులీనే భారతావని నిర్మాణానికి ప్రతినబూనారు. జనవరి 22 అనేది ఓ తారీఖు కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని, పరిపూర్ణ దివ్యత్వం సంతరించుకున్న క్షణమన్నారు. ఈ క్షణం కోసం ఎదురు చూసిన కోట్లాది మంది 100 సంవత్సరాల నిరీక్షణగా ఆయన అభివర్ణించారు. मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे। मेरे प्यारे देशवासियों, त्रेता में राम आगमन पर पूज्य संत तुलसीदास जी ने लिखा है, प्रभु बिलो की हर से पुरबासी, जनित वियोग विपत्ति सबनासी। अर्थात प्रभु का आगमन देकर ही सब अयोध्यावासी, समग्र देशवासी हर्ष से भर गए। लंबे वियोग से जो आपत्ति आई थी उसका अंत हो गया। उस कालखंड में तो वो वियोग केवल 14 वर्षों का था, तब भी इतना असह्य था। इस युग में तो अयोध्या और देशवासियों ने सैकड़ों वर्षों का वियोग सहा है। ఈ శుభగడియల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనను తాను రామభక్తుడైన హనుమంతునిగా మలుచుకున్నారు. 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష తీసుకున్నారు. రాముడు నడయాడిన ప్రాంతాల్లో ఆయన నడిచి తనను తాను పవిత్రీకరించుకున్నారు. ప్రముఖ రామాలయాలను దర్శించుకుని పూజలు చేశారు, భజనలు చేశారు, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించారు. ఆహార నియమాలను కూడా పాటించారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. కటిక నేల మీద దుప్పటి పరుచుకుని నిద్రించారు. ఆయన తన అనుష్ఠాన దీక్షా ప్రయాణాన్ని నాసిక్లోని పంచవటి నుంచి ప్రారంభించి అయోధ్యలోని బాలరాముని దివ్య మనోహర రూప సందర్శనతో ముగించారు. అక్కడే తన ఉపవాస దీక్షను ముగించారు. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ ప్రతి మానవునికి శిరోధార్యం. అలాంటి ఆ పవిత్రమూర్తి రామనామం ఈ దేశ ప్రజల అణువణువునా నిండి ఉంది. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు ధీరత్వం ప్రస్ఫుటమవుతోంది. నేను ఏమీ చెయ్యలేను అని అనుకుంటే అలాగే అవుతావు అనే బలహీనతకు ఈ భవ్య మందిర సందర్శనతో భరతవాక్యం పలుకుదాం. రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. ఇక ఆ శక్తిమంతుడి నుంచి సేవ, చింతన, భక్తిని ప్రేరణగా పొందుతాం. ఈ రోజు నుంచి రాముని ధర్మ మార్గం, జీవన విధానాలు మనకు ఆదర్శం. राम भारत की आस्था है,
राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। और इसलिए जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। రాముడి నుంచి రాజ్యం అనేది నినాదంగా మలుచుకుందాం. త్రేతాయుగంలో రాముడు వచ్చాకే వేల సంవత్సరాల పాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది. రాబోయే 1000 ఏళ్ల కోసం నేడు పునాదిరాయి వేసుకుందాం. ఇకపై భరతభూమి సంస్కృతి జగద్గురువు స్థానాన్ని అధిష్ఠించడానికి నేడు మార్గం సుగమమైంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలు సైతం ఓ పండగలాగానే జరుపుకున్నారు. ఆలయాలను శుద్ధి చేశారు. ధూప దీప నైవేద్యాలతో దేవీ దేవతలను సేవించారు. ప్రతి రామాలయంలోనూ LED తెరలపై ఆ దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించారు. అన్న ప్రసాదాలను స్వీకరించారు. రామజ్యోతులను వెలిగించి ఇంటింటా మరో దీపావళి పండుగను నిర్వహించుకున్నారు. 14 లక్షల దీపాలు వెలిగించి అయోధ్యలోని సరయూ నదిని దీపకాంతులతో దేదీప్యమానం చేశారు. ఏ కథానాయకుడైనా కొన్ని దశాబ్దాలు గుర్తుంటాడు. ఏ ప్రజానాయకుడైనా శతాబ్ద కాలం కీర్తించబడతాడు. కానీ రాముడు అలా కాదు. యుగాల సైతం నాగరికతల్ని, మనుధర్మాల్ని, రణాలని దాటుకుని వచ్చి ఇదిగో ఈ కలియుగంలో కూడా మనసైన మానవుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయోధ్యాపురిలో అడుగుపెట్టి మరో కొత్త అధ్యయనానికి నాంది పలికాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.